రే రే ప్రిన్సెస్ సార్ రౌండ్స్కి వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింటారా బాబు. సార్ 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 అమ్మ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిడౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. Good. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. ఊపించాలే పెట్టే. ఆహా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు కానీ రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక చేద్దు పని చూసుకే. స్టాప్. అరే మమ్మ, నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో, క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసట్లున్నాడు ఎంత పనికి మాల విధమైనా పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటివానే చూసుకుంటాను. రేపంతా లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరు అదా? దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు కూడా వేసుకోరా. ఇప్పుడు ఆగాగు, నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. చూడరా, 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ ఎంచేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు డ్రెస్సింగ్ వచ్చి ఏమో నేను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా. నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి.
ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు రా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్ నేనే సార్ రాసింది. యా ఎక్స్పెక్ట్ చేశాను రా, నువ్వే వింటావుని. రాసావు బాగానే ఉంది, కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయ్. ఎరా భయపడుతున్నావు కదా, ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని, మీరే చెప్పారు కదా సార్ లైఫ్ ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్ గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్ లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్ని మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్ లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దానే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలలు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా, డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. ఏయ్ మాకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా. నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటి
మా నాన్నగారు చెప్పారు మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచనలు వస్తాయంట కదా, అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. కర్ల్స్ వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ? థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమర్ గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి నువ్వు ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు. అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్ లో జానవి ఇంకా గుర్తుంది, ఆ లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే ఓ పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. ఇది లీటర్ 50 రూపాయల? చాలా దారుణం. 50 రూపాయలకి లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా. ఆ పోతం ఏంట్రా, నేను కూడా అనుకున్నావా? ఇలాగా బావ వస్తున్నా, పిలుస్తున్నాడు పదా. పదండి. బలిటోరే కూకండే మహానుభావులు. ఏంట్రా గొడవ? ఏం లేదు బావా, అది ఏం లేదంటారేంటండి? ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు గుద్దేస్తావా? రాంగుట్లో రమ్మంది వస్తే మాత్రం గుద్దేస్తావేంటి? ముద్దెట్టుకుంటారు, మరి చేసిందంతా చేసి అరుస్తున్నాడు. మళ్ళీ మాట్లాడేటండి మీరు. ఏంట్రా ఆయన మాట్లాడేది? తోలు తీసేస్తా ఏదో తొత్తుకోడ కానీ. హలో, అది చెప్పా. ఏం లేదు బాబా, చిన్న ఫైటింగ్ ఉంటేని. బావ ఒక్క నిమిషం లైన్లో ఉండే, ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఏరా, చిన్న మీద పెద్ద మీద కలిసేసిందా? నువ్వు కరెక్ట్గా తోలాలి కదా. వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి. వెళ్తాడు ఆడి ఎదవా, ఆడి పెద్ద ఎదవా, ఆడి మొగ్గు తెలదు నీకు. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా. నేను కరెక్ట్ గా వెళ్ళండి, ఆడే రాంగ్ రూట్ లో. రే, ఎదురు చెప్పకో. నేను సెట్టును నమ్ముతాను, కాయని కాదు. సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్నాడు కూడా నెంబర్ 1గా ఉండాలి. బావా, ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. ఉంటాడురా, అవసరం అయితే ఉంటాడు, అది పెట్టేస్తాడు. అలా ఉన్నాడు. ఒరేయ్, నీతో నాకు అనవసరం, మీ ఓనర్తో నేను మాట్లాడతాను. వెళ్ళు.
ఊర ఈడికి కూడా సెటిల్ చేసి పంపించారా? ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వీడు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవలాజిక్కులు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం కరెక్ట్గా ఉండాలా. హలో బావా, ఓ 4 రోజులు ఆగిజయ్యే. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. ఇదిగో అమ్మాయి, ఏంటి ఆ పాటలో? వచ్చినప్పటి నుంచి ఎక్కడ భూమి మీద ఆగట్లేదు. ఇంతకీ మార్కులు ఎలా వచ్చాయి? కరెక్ట్ గా దొరుకుతారు. చిన్న పాటకి మార్కులకి ముడి పెట్టడం సంబంధం ఉందా? ఏంటి అలా గుణుక్కుంటున్నావు? ఆడపిల్లల జుట్టు ఎరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు. ఇలా రా, జడేస్తాను. ఇప్పుడు వద్దమ్మా. ఏంటమ్మాయి చిక్కిపోతున్నావు? సరిగ్గా తింటలేదా? డబ్బులు కట్టేది ఎందుకు? మనం కట్టి ప్రతి పైసాకి సరిపడా తిండి తినాలి, సరేనా? అమ్మా, ఏంటా చూపు దెయ్యంలాగా? తిన్నంగా ఉండు. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా? అమ్ములు, ఈరోజు డేట్ ఎంతరా? 66 నాన్న. 66? కాదు 6th 6. ఇదిగో సరిగ్గా 4 రోజులు పట్టింది అదవి చేయటానికి. ఈ చుట్టుపక్కల 4-5 ఊళ్ళో ఇటువంటిది లేదమ్మా. మోడల్ డైమండింగ్ మోడల్. చదువుకునే పిల్లలకి ఈ బరువులు ఎందుకు బావా? అయ్యి బాబాయ్, బావా నువ్వు బొత్తం సరిగ్గా పెట్టుకోవా. మా వంశీలో మగాళ్ళకి మీసాలు, ఆడాళ్ళకి నగలేరా గౌరవం. చూడమ్మా, ఆ గౌరవం నిలబెట్టే వయసు నీకు వచ్చింది కాబట్టి ఇది నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్త. ఇదేంటమ్మా, ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేసుకుంటున్నావు? ఏదో రాసుకుంటున్నావు కాబోలు, రాసుకో. అదేంట్రా, పేపర్లో అయిపోయినాయి కాబోలు అమ్మాయి అద్దం మీద రాసుకుంటుంది. ఆ సంగతి చూడొచ్చు కదా. చూస్తాను బావా. ఏంటి చూసాను నన్ను చూస్తున్నాను, తగలేడు. వేదం పాట నేను పాడాలని నువ్వు పాడుతున్నావు. అన్నమాట పాయింట్.